హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోగమోహన్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు జోగమోహన్ యూట్యూబ్ ఛానల్ని. నా పేరు జోగమోహన్. అందరికీ ముందుగా హ్యాపీ 75th రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. చాలామందికి రిపబ్లిక్ డేకి మరియు ఇండిపెండెన్స్ డేకి తేడా తెలియదు. ఎందుకంటే ఈ రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి డిఫరెంట్ ఏంటనేది మీకు ఒక 3 మాటలు చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఇండిపెండెన్స్ డే అనేది మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు 400 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత 1947 సంవత్సరము ఆగస్టు 15వ తారీఖున మనకి వాళ్ళు స్వాతంత్రాన్ని ఇచ్చి వెళ్ళడం జరిగింది. వాళ్ళు స్వాతంత్రాన్ని ఇచ్చి వెళ్ళేంత వరకు మనం ఇచ్చిన తర్వాత మనం సంతోషంగా ఉన్నాం. కానీ ఆ తర్వాత మన మేధావుల్లో మన మేధావి వర్గంలో మరియు మన రాజకీయ నాయకులు అప్పుడు ఒక అలజడి మొదలైంది. అది ఏంటిది అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన విధంగా మన దేశాన్ని మనం పరిపాలించుకున్నామా, లేకుంటే పూర్వకాలం మన రాజులు పరిపాలించిన విధంగా మన దేశాన్ని పరిపాలించుకున్నామా అని వాళ్ళకు ఒక సమస్య రావడం జరిగింది. దీన్ని పరిష్కరించడం కోసమని వాళ్ళకు కమిటీని 1947 సంవత్సరం ఆగస్టు 29 వాళ్ళకు కమిటీని వేయడం జరిగింది. వాళ్ళు దాదాపు 2.5 సంవత్సరాలు 11 నెలలు కష్టపడి వాళ్ళు మనకు ఒక రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. అనేక దేశాలు విదేశాలు తిరిగి అక్కడి నుంచి వాళ్ళు మంచి వాళ్ళ గ్రంథాలలో ఉన్న వాటిని తీసుకొని రాయడం జరిగింది మా ఇంటిని. అలాగే దాన్ని 1949 సంవత్సరం నవంబర్ 26వ తారీఖున మన రాజ్యాంగంలో వాళ్ళు ప్రవేశించడం జరిగింది. అప్పుడు దాన్ని ఆమోదించడం జరిగింది. కానీ అది 1950వ సంవత్సరము జనవరి 26వ తారీఖు నుండి రాజ్యాంగం అమల్లోకి రావడం జరిగింది. అందుకనే మనము ప్రతి నెల 26వ తారీఖు ప్రతి సంవత్సరము 26వ తారీఖు రిపబ్లిక్ డేగా జరుపుకోవడం జరిగింది. ఇండిపెండెన్స్ డేకి ఇండిపెండెన్స్ డే అనేది మనకు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇచ్చే విధంగా ఆ రోజున మనము ఎర్రకోట మీద మనము జెండా ఎగరడం జరిగింది. అక్కడ ప్రధానమంత్రి గారు అలాగే ఇదే జనవరి 26వ తారీఖు రాజ్భవన్లో జెండా ఎగరడం జరిగింది. ఇక్కడ రాష్ట్రపతి జెండా ఎగరేస్తారు. ఇండిపెండెన్స్ రోజు ఇండిపెండెన్స్ రోజు జెండాలు మనము దారం పక్కగా కట్టేవన్నీ పైకి పైకి పైన వాళ్ళు జెండా ఇచ్చి అది పిల్లలు. అలాగే జనవరి 26వ తారీఖు జెండా పైన వాళ్ళని వేసి కింద నుండి ఇండిపెండెన్స్ రోజు జెండాను పైకి లాగుతుంటే బ్రిటిష్ వాళ్ళు మనకు పెట్టిన మన 4 సంవత్సరాలు మనం పరిపాలించారు. వాళ్ళ నుంచి మనకి గెలుపుకున్న వాళ్ళని మనం పోరాటం విజయాన్ని సాధించామని తెలియజేయడం కోసం జెండాను పైకి తీసుకెళ్తారు. అదేవిధంగా 26వ తారీఖున అప్పటికే మనకు స్వాతంత్రం వచ్చి ఉన్నది కనుక మనము వాళ్ళు పైన ఉన్న జెండాని వాళ్ళు రాష్ట్రపతి గారు పైన దాన్ని మనకి తెలియజేయడం జరుగుతుంది. అలాగే 3వ పాయింట్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మనము 3వ పాయింట్లో ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇండిపెండెన్స్ డేకి మన దేశంలోనికి విదేశాల నుంచి ఎవరిని కూడా మనం గెస్ట్గా పిలవడం జరగదు. కానీ 26వ తారీఖు జనవరి 26వ తారీఖు నాడు జరిగే రిపబ్లిక్ డేకి మాత్రము మనము విదేశాల నుంచి గెస్ట్గా పిలుచుకోవడం జరుగుతుంది. విదేశాల యొక్క ప్రముఖులను కానీ ముఖ్యమంత్రి అది వాళ్ళ యొక్క దేశ ప్రధానులను కానీ ఉదాహరణ చూసినట్టయితే జనవరి 26, 2015 సంవత్సరంన ఒబామా గారిని మన దేశానికి గెస్ట్గా పిలవడం జరిగింది. అప్పుడు రిపబ్లిక్ డే 2015 జనవరి 26 వాళ్ళని పిలవడం జరిగింది. అలాగే ఇండిపెండెన్స్ డే రోజు అయితే మనము స్కూల్లో మనకి ఎలాంటి ప్రోగ్రామ్స్ కానీ పాటల పోటీలు కానీ అలాంటివి ఏం పెట్టారు. ఎందుకంటే మనకు ఆ రోజు ఫ్రీడమ్, మనకు స్వతంత్రం వచ్చిందాక అప్పుడు ఏం చేయరు. కానీ జనవరి 26వ తారీఖున మాత్రమే ఎందుకు చేస్తారంటే ఆ రోజే మనకు రాజ్యాంగము మనకంటూ కొన్ని హక్కులను కల్పించింది. అదేంటంటే ఒకటి సమానత్వపు హక్కు, మత స్వాతంత్రపు హక్కు, ఆస్తి హక్కు. అలాగే చూసినట్లయితే భారత రాజ్యాంగ హక్కు అనేది మనకు కొన్ని హక్కుల్ని కల్పించడం జరిగింది. ఈ హక్కుల ద్వారా మనం ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఇంత ఫ్రీడంగా మనం తిరగలుగుతున్నాము. ఈరోజు నువ్వు బయట వెళ్ళి సమాజంలో మాట్లాడుతున్నావు అంటే ఆనాడు 1950వ సంవత్సరం జనవరి 26వ తారీఖున రాజ్యాంగం మనకు ఆ హక్కు ఇచ్చింది. మనం మాట్లాడే హక్కు మనకి ఇచ్చింది. మనం ఏ మతాన్ని సరే స్వీకరించుకునే హక్కు మనకి ఇచ్చింది. మన ఆస్తిని తన నుంచి మనకి ఇవ్వడానికి కూడా మనకు హక్కు అనేది రావడం జరిగింది. అలాగే విద్య హక్కు. అంత ముందుకు కేవలం ధనవంతులు మాత్రమే చదువుకునేది, పేదలకు సరిగ్గా చదువులేకపోయేది. చదువు అని అందరికీ అందాలని, అలాగే విద్య అని అందరికీ సమానమని విద్యా హక్కు కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇందుకని మనము జనవరి 26వ తారీఖు
జనవరి 26వ తారీఖున మనము రిపబ్లిక్ డేని చాలా ఘనంగా జరుపుకుంటాము. దాన్ని ఇండిపెండెన్స్ డే అంటారు. దాన్ని స్వాతంత్ర దినోత్సవము ఆగస్టు 15న జరుపుకునేది. జనవరి 26వ తారీఖున జరుపుకునేది రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవము. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ చూసినందుకు ధన్యవాదాలు. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా మాటలు కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, హ్యాపీ